ఇప్పుడున్న పార్టీలు ఒక్క బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తప్ప ప్రజాశాంతి పార్టీకి అపోజిషన్ ఎవరు లేరు. ఉన్న పార్టీలన్నీ మూసేశారు. కోదండరామ్ గారు పార్టీ పెట్టారు, క్లోజ్. శర్మిలా పార్టీ పెట్టింది, క్లోజ్. పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళు నా మిత్రుల దగ్గర చాలా మంది ఉన్నారు. ఏ పార్టీ అయినా మిగిలిందా? జనసేన పార్టీ పెట్టారు, క్లోజ్. ఈవీఎంలకి కూటమికి కలిసిపోయారు. ఒక్క పార్టీ అయినా మిగిలిందా? ఉన్న 2 పార్టీలు 3. దేశంలో బీజేపీ ఫెయిల్ అయిపోయింది. నెలకు 1,00,000 కోట్లు అప్పు చేసి దేశాన్ని బ్యాంక్రప్ట్ చేసి, రాష్ట్రాల్లో ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ 10 లక్షల కోట్లు అప్పు చేసి వడ్డీ కట్టలేక, అక్కడ 10-12 లక్షల కోట్లు టీడీపీ, వైసీపీ, జగన్ అప్పు చేసి వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను ఆడిన మాటలో ఒకటైనా తప్పు ఉందా? ఇదంతా ప్యాకేజ్ స్టార్లు చాలామంది ఎందుకు పార్టీలు పెడుతున్నారో 3,000 మంది పార్టీలు పెట్టారు, నాకు తెలియదు. మిగిలిన 3 పార్టీలే ఇక్కడ, మిగిలిన 3 పార్టీలే అక్కడ. ఆ 3 పార్టీలు మునిగిపోయిన పార్టీలు ఇక్కడ, అక్కడ. మీరు ఎవరినైనా అడగండి, పబ్లిక్ టాక్. ఈ మధ్యని ఒక చిన్న ఛానల్ ఎవరో ఇక్కడ ఉందో లేదో లేనట్టు ఉంది, ఒక సర్వే చేశారు. అది చూడండి, అంతే. టాక్ ఎలా ఉందో చూడండి. పవన్ కళ్యాణ్ గ్రేటా, కేఎఫ్ పాల్ గ్రేటా అని ఆర్గానిక్ కామెంట్స్ 998 వచ్చాయి. చూడండి. దయచేసి డాక్టర్ పాల్ గారితో ఆయన పోల్చకండి, మీరు ఇన్సల్ట్ చేయకండి అని 998 మంది కామెంట్లు. డబ్బులు ఇస్తే కామెంట్లు పెట్టి వేరే. ఈ పార్టీలన్నిటికీ, ప్యాకేజ్ స్టార్ పార్టీలన్నిటికీ, బీజేపీకి ఐటీ సెల్, బీఆర్ఎస్కి ఐటీ సెల్, కాంగ్రెస్కి ఐటీ సెల్, జనసేనకి ఐటీ సెల్, టీడీపీకి ఐటీ సెల్, వైసీపీకి ఐటీ సెల్. 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీకు తెలుసు. మాకు ఒక్కరు లేరు, ఐటీ సెల్లే లేదు, మీరే మా సెల్, పబ్లికే మా సెల్. 998లో ఒక్కటి కూడా నెగిటివ్ ఎందుకు లేదు? ఇవి రియల్ కనుక. ఆ ఛానల్ పేరు చెప్పకూడదేమో, మీరు కూడా దయచేసి వాడేసుకోండి. డైల్ న్యూస్ మీలాంటి ఒక యూట్యూబ్ ఛానల్. అందుకే యూట్యూబ్ ఛానల్ ఈరోజు లక్షలు, కోట్ల మంది చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మీకు కావలసిన వనరులు దేవుడు ఇచ్చినగాక, మీకు ఇచ్చిన కరేజ్ని మీరు కాపాడుకోండి. అంబేద్కర్, ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు లాంటి వారి శిష్యులు కండి, గాంధీ లాంటి శిష్యులు కండి. దేశాన్ని మీరే కాపాడండి. Thank you very much. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.